ఫస్ట్ క్వశ్చన్, భాషా భౌగోళిక విభజన ప్రకారం తెలంగాణ ప్రాంతం ఏ మండలంలో భాగమవుతుంది? ఫస్ట్ క్వశ్చన్, భాషా భౌగోళిక విభజన ప్రకారం తెలంగాణ ప్రాంతం ఏ మండలంలో భాగమవుతుంది? పూర్వ మండలం, మధ్య మండలం, దక్షిణ మండలం, ఉత్తర మండలం. భాషా భౌగోళిక విభజన ప్రకారం తెలంగాణ ప్రాంతం అనేది ఉత్తర మండలంలో భాగమవుతుంది. ఆన్సర్ ఉత్తర మండలం. భారత ప్రభుత్వం అనుసంధాన భాషగా గుర్తించిన భాష ఏది? ఆప్షన్స్: హిందీ, ఆంగ్లం, తెలుగు, తమిళం. భారత ప్రభుత్వం అనుసంధాన భాషగా గుర్తించిన భాష ఆన్సర్ హిందీ. మన తెలంగాణ రాష్ట్రం యొక్క అనుసంధాన భాష ఉర్దూ. త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించి సమర్థించిన వారు ఎవరు? 1964 కొఠారి కమిషన్, ఎన్సీఈఆర్టీ, 1986 జాతీయ విద్యా విధానం, పైవన్నీ. త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించి సమర్థించిన వారు ఆన్సర్ పైవన్నీ. 1964 కొఠారి కమిషన్, ఎన్సీఈఆర్టీ, 1986 జాతీయ విద్యా విధానం. ఇవన్నీ త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించి సమర్థించిన కమిటీలు. థర్డ్ క్వశ్చన్, ఇంగ్లీష్ పుస్తకాలను ప్రాంతీయ భాషలోకి అనువదించాలని ప్రతిపాదించినది ఎవరు? ఇంగ్లీష్ పుస్తకాలను ప్రాంతీయ భాషలోకి అనువదించాలని ప్రతిపాదించిన వారు. ఆప్షన్స్: లార్డ్ మెకాలే, గిబ్సన్, లార్డ్ కర్జన్, నోమ్ చోమ్స్కీ. ఆన్సర్ లార్డ్ కర్జన్. లార్డ్ కర్జన్ ఇంగ్లీష్ పుస్తకాలను ప్రాంతీయ భాషలోకి అనువదించాలని ప్రతిపాదించిన సంవత్సరం 1901. ఈ సంవత్సరంలో లార్డ్ కర్జన్ ఇంగ్లీష్ పుస్తకాలను ప్రాంతీయ భాషలోకి అనువదించాలని ప్రతిపాదించారు. తేనెటీగల నాట్యంలో కనిపించే మానవ భాషా లక్షణం. తేనెటీగలో కనిపించే మానవ భాషా లక్షణం. తేనెటీగల నాట్యంలో కనిపించే మానవ భాషా లక్షణం. ఆన్సర్ 4. మాండలికం అంటే ఏమిటి? మాండలికం అంటే ఒకే భాషలోని వ్యవహార విలక్షణత, ఒకే భాషలోని వ్యవహార వైరుధ్యం, ఒకే భాషలోని వ్యవహార భేదకత. పైవన్నీ. మాండలికం అంటే ఆన్సర్ పైవన్నీ. మాండలికం అనగా ఒకే భాషలోని వ్యవహార విలక్షణత, ఒకే భాషలోని వ్యవహార వైరుధ్యం, ఒకే భాషలోని వ్యవహార భేదకత. ఆన్సర్ పైవన్నీ. ఈ క్రింది భాషోత్పత్తి వాదాలను ప్రతిపాదించిన వారితో జతపరచండి. ఈ క్రింది భాషోత్పత్తి వాదాలను ప్రతిపాదించిన వారితో జతపరచండి. భగవద్దత్త వాదం, బౌబౌవాదం, డింగ్ డాంగ్ వాదం, మొహియా వాదం. భగవద్దత్త వాదంను ప్రతిపాదించిన వారు ట్రాంబెట్టి. ఆన్సర్ ట్రాంబెట్టి. A1. బౌబౌవాదం, బౌబౌవాదాన్ని ప్రతిపాదించినది. అదేవిధంగా డింగ్ డాంగ్ వాదం, ఈ డింగ్ డాంగ్ వాదంను ప్రతిపాదించినది మ్యాక్స్ ముల్లర్. అదేవిధంగా మొహియా వాదం, దీనిని నార్వే అనే శాస్త్రవేత్త, అండ్ బౌబౌవాదాన్ని లెబ్నిజ్ అనే శాస్త్రవేత్త. సో ఆన్సర్ A1, B2, C3, D4. 1, 2, 3, 4. ఆన్సర్ ఈజ్ 2. ఈ క్రింది భాషోత్పత్తి వాదాలను ప్రతిపాదించిన వారితో జతపరచండి. ధాతువాదం, పూపువాదం, స్వతసిద్ధవాదం. ధాతువాదం అనేది యాస్కుడు ప్రతిపాదించాడు. పూపువాదం అనేది కొండికల్. అదేవిధంగా స్వతసిద్ధవాదం అనేది చోమ్స్కీ. సో ఆన్సర్ A2, B1, C3. ఆన్సర్ A2, B1, C3. ఆన్సర్ 3. ధాతువాదం అనేది యాస్కుడు, పూపువాదం అనేది కొండికల్, స్వతసిద్ధవాదం అనేది చోమ్స్కీ. బిఎఫ్ స్కిన్నర్ బలపరిచిన వాదం ఏది? సంపాదనవాదం, అనుభవవాదం, 1, 2 ఏది కాదు. బిఎఫ్ స్కిన్నర్ బలపరిచిన వాదం అనేది సంపాదనవాదం మరియు అనుభవవాదం. ఈ సంపాదనవాదానికే మరి ఒక పేరు అనుభవవాదం. సో ఆన్సర్ 1 and 2. ఆన్సర్ ఈజ్ 3. సంపాదనవాదానికి మరి ఒక పేరు అనుభవవాదం, ప్రకంపనవాదం, వ్యక్తీకరణవాదం, దైవ ప్రసాదవాదం. సంపాదనవాదానికి మరి ఒక పేరు ఆన్సర్ అనుభవవాదం.